హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సెట్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ జేఈ CBT1 ఎగ్జామ్ క్రాక్ చేయడానికి బెస్ట్ బుక్స్ ఏం ఫాలో అవ్వాలన్నది క్లియర్ కట్ గా వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఫస్ట్ అసలు CBT1 ఎగ్జామ్ ఒక ప్యాటర్న్ ఏంటో చూడండి. సో మన CBT1 ఎగ్జామ్ ఒక సిలబస్ ఈ విధంగా ఉంది. మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్. ఈ జనరల్ సైన్స్ లోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో టోటల్ 100 క్వశ్చన్స్. సో ఎంత టైం ఇస్తున్నారంటే 90 మినిట్స్ మాత్రమే ఇస్తున్నారు. ఈ 100 క్వశ్చన్స్ మనం 90 మినిట్స్ లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఓకే, ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా ఎవరైతే సెల్ఫ్ స్టడీ చేస్తున్నారో సో మీకు ఈ బుక్స్ ఎంతగానో హెల్ప్ అవ్వచ్చు. సబ్జెక్ట్ వైజ్ గా ఏ సబ్జెక్ట్ కి ఏ బుక్ బాగుంటుంది అనేది నేను ఆల్రెడీ గ్యాదర్ చేశాను. సో అది ఇప్పుడు చూద్దాం. సో చూడండి, మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్క్స్ వస్తాయి. మనకి ఈ మ్యాథ్స్ సాల్వ్ చేయడానికి 3 బుక్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. SSC మ్యాథమెటిక్స్ బై రాకేష్ యాదవ్ పబ్లికేషన్ బుక్, రాకేష్ యాదవ్ గారి బుక్ ఇది బాగుంటుంది. అలాగే మీరు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటే మీకు పినాకిల్ SSC మ్యాథ్స్ అని ఉంటుంది. ఇందులో ఆల్మోస్ట్ 6800 ప్లస్ TCS MCQ క్వశ్చన్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ కవరేజ్ అయి ఉంటాయి. సో ఇది కూడా బెస్ట్ చాయిస్ అన్నమాట. అలాగే ఇది రైల్వే ఎగ్జామినేషన్ కాబట్టి రైల్వే ఆల్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి కిరణ్ పబ్లికేషన్ మ్యాథమెటిక్స్ బుక్స్ ఉంటుంది. సో చాప్టర్ వైజ్ సాల్వ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ సాల్వ్ పేపర్స్ అన్ని కూడా చాప్టర్ వైజ్ గా విడగొట్టేసి ఉంటాయి. సో ఈ బుక్ ఫాలో అయినా సరే మీకు ఎంతగానో యూజ్ అవుతుంది అనమాట. మీరు సెల్ఫ్ స్టడీ చేస్తున్నా లేదా కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నా సరే మీ అందరికీ కూడా ఈ బుక్స్ అనేది ఎంతగానో యూజ్ అవుతాయి. ఓకే, ఎస్పెషల్లీ సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు మీరు ఫస్ట్ కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోండి. ఓకే, మనకి యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ ఛానల్స్ లో చాలా కాన్సెప్ట్స్ చెప్పే ఛానల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ మీరు నేర్చుకోవచ్చు. నేర్చుకొని ఒక బేసిక్ షార్ట్ నోట్స్ రాసుకుని ఆ కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాప్టర్ వైజ్ గా ఈ 3 బుక్స్ లో ఏదో ఒక బుక్ తీసుకొని సో ఆ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, సో మ్యాథ్స్ కి ఈ 3 బుక్స్ బెస్ట్ చాయిస్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే రీజనింగ్ వచ్చేసి మనకి 25 మార్క్స్. సో మనకి రీజనింగ్ కి కూడా రాకేష్ యాదవ్ పబ్లికేషన్ బుక్ మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే సో SSC రీజనింగ్ బై పినాకిల్ అన్నమాట. సో ఈ బుక్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, మోర్ దెన్ 7200 TCS MCQ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎక్కువ క్వశ్చన్స్ కావాలంటే మీరు ఈ బుక్ కు వెళ్ళొచ్చు. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే మనకి ఏంటంటే రైల్వే ఆల్ ఎగ్జామినేషన్స్ కిరణ్ పబ్లికేషన్ రీజనింగ్ బుక్ ఉంటుంది. సో సాల్వ్డ్ పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అంటే చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ మోడల్ వైజ్ గా కూడా మీకు సాగ్రిగేట్ చేసి ఉంటాయి. కాబట్టి మీరు ఈ 3 బుక్స్ కూడా ఫాలో అయినట్టయితే మీకు రీజనింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో రీజనింగ్ అయితే ఈ 3 బుక్స్ బెస్ట్ చాయిస్. సో నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 15 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మనకి సో అరిహంత్ కరెంట్ అఫైర్స్ ఇది తీసుకోవచ్చు మీరు. ఈ అరిహంత్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ ది ఉంటుంది. సో మీరు లాస్ట్ 6 మంత్స్ ది మీరు తీసుకోవచ్చు. లేదు కరెంట్ అఫైర్స్ కొంచెం ఇష్టం లేకపోతే కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ అలాగే కొన్ని ఛానల్స్ ఉంటున్నాయి కదా, యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళకి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ లో మంత్లీ మ్యాగజైన్ ఫ్రీగా PDFs పెడుతున్నారు, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లూసెన్స్ జనరల్ నాలెడ్జ్ బుక్, ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలాంటి ఎగ్జామ్ కైనా సరే ఈ బుక్ మీరు రెఫర్ చేయడం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మీకు జనరల్ స్టడీస్ లో మోర్ నెంబర్ ఆఫ్ MCQs కావాలి అనుకుంటే పినాకిల్ SSC జనరల్ స్టడీస్ బుక్ ఉంటుంది. మోర్ దాన్ 6500 ప్లస్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు మోర్ క్వశ్చన్స్ కావాలి, చాప్టర్ వైజ్ గా డీటెయిల్ గా కావాలి అనుకుంటే మీరు ఈ బుక్ ఫాలో అవ్వచ్చు. ఓకే, బట్ మినిమం కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోవడానికి మనకి లూసెన్స్ జనరల్ నాలెడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ మీరు ఏది ఫాలో అయినా సరే ప్రాబ్లం లేదు. అది మీరు అరిహంత్ ఫాలో అవుతారా లేకపోతే మీకు నచ్చిన కరెంట్ అఫైర్స్ బుక్స్ తీసుకొని మంత్లీ వైజ్ గా అయినా ప్రిపేర్ అవ్వచ్చు, లేదా లాస్ట్ 6 మంత్స్ క్యాప్సూల్స్ ఉంటే ఇవైనా తీసుకుని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఇది కరెంట్ అఫైర్స్ కి ఈ 3 బుక్స్ బెస్ట్ చాయిస్ అన్నమాట. సో నెక్స్ట్ మనకి జనరల్ సైన్స్ నుంచి మనకి 30 మార్క్స్ ఉంటుంది. ఈ జనరల్ సైన్స్ లోనే మనకి ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ అలాగే బయాలజీ ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో ఈ 3 టాపిక్స్ ఒకే బుక్ లో కవర్ అవ్వాలి అంటే ఎన్సైక్లోపీడియా ఆఫ్ జనరల్ సైన్స్ బై అరిహంత్ పబ్లికేషన్ బుక్ ఉంది. ఇది చాలా బెస్ట్ బుక్ అన్నమాట. మీ కాన్సెప్ట్స్ కూడా బిల్డప్ చేసుకోవచ్చు. ఓకే, మీది ఇది బెస్ట్ చాయిస్ అవుతుంది. అలాగే మీకు మోర్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అంటే చూడండి, అరిహంత్ వాళ్ళదే NCERT MCQs ఫర్ జనరల్ సైన్స్ ఫ్రమ్ క్లాస్ 6 to క్లాస్ 12 ఉంటుంది. ఓల్డ్ ప్లస్ న్యూ కలిపేసి చాలా నెంబర్ ఆఫ్ MCQ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఈ బుక్ కూడా బెస్ట్ చాయిస్. అండ్ ఇంకొక బుక్ ఉంది లూసెన్స్ జనరల్ సైన్స్. మీకు థియరిటికల్ గా అంటే టాపిక్ వైజ్ మీకు కొన్ని ఇంపార్టెంట్ సినాప్సిస్ పాయింట్స్ వైజ్ గా కావాలి అంటే మీరు ఈ బుక్ అయితే ఫాలో అవ్వచ్చు. బట్ నా చాయిస్ ఏంటి అంటే మీరు ఈ ఎన్సైక్లోపీడియా ఆఫ్ జనరల్ సైన్స్ ఇదొకటి అండ్ NCERT MCQs ఈ 2 బుక్స్ ఫాలో అయినట్టయితే మీకు ఆల్మోస్ట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. సో మీకు జనరల్ సైన్స్ కి ఈ 2 బెస్ట్ చాయిస్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ వెయిటేజ్ బట్టి మ్యాథ్స్ 30, రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ 15, జనరల్ సైన్స్ వచ్చి 30. సో మనకి ఈజీగా స్కోర్ చేసుకునే ఏరియాస్ ఏంటంటే ఈ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనమాట 55 మార్క్స్. అండ్ మీరు జనరల్ సైన్స్ నుంచి కూడా స్కోర్ చేసుకోవచ్చు.
మనకి ఇక్కడ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో జస్ట్ 15 మార్క్స్ వెయిటేజే గానీ చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది. ఓకే, సో ఈ 15 మార్క్స్ లో కనీసం 50% ఆఫ్ ది మార్క్స్ మీరు కవర్ చేయాలనుకుంటే లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ గానీ మీరు చూసినట్టయితే మీరు ఈజీగా 7 to 8 మార్క్స్ అనేవి స్కోర్ చేయగలరు. అండ్ జనరల్ సైన్స్ మాత్రం అసలు వదలొద్దు, జనరల్ సైన్స్ కూడా ఈజీగా మీరు స్కోర్ చేసేయగలరు. మీరు ఆల్రెడీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో మీరు ఈ బుక్ అరిహాంత్ జనరల్ సైన్స్ బుక్ అలాగే ఎన్సీఆర్టీ ఎంసీక్యూస్ కూడా మాక్సిమం మీరు ఈ రెండు ఫాలో అయినట్టయితే మాక్సిమం క్వశ్చన్స్ మీకు కవర్ అయిపోతాయి. ఓకే, CBT 1 ఎగ్జామినేషన్ లో మినిమం మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు. ఓకే, బట్ CBT 2 ఎగ్జామినేషన్ కి సెలెక్ట్ అవ్వాలి అంటే మీరు మినిమం కట్ ఆఫ్స్ అనేవి తెచ్చుకోవాలి. అంత ఈజీ కాదు. CBT 2 ఎగ్జామినేషన్ కి క్వాలిఫై అవడం అంటే జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోదు, కట్ ఆఫ్స్ రావాలి. సో ప్రీవియస్ కట్ ఆఫ్స్ అన్ని వెరిఫై చేసి, నేను బోర్డ్ వైజ్ గా చెప్పట్లేదు, బోర్డ్ వైజ్ గా చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. బోర్డ్ వైజ్ గా కేటగిరీ వైజ్ గా ఇవన్నీ పక్కన తీసేసి సో సింపుల్ గా CBT 1 క్రాక్ చేసి మీరు CBT 2 కి క్వాలిఫై అవ్వాలి అంటే మీకు మినిమం మార్క్స్ ఎన్ని రావాలో చెప్తాను చూడండి. డెఫినెట్ సెలక్షన్ CBT 2 కి డెఫినెట్ గా మీరు సెలెక్ట్ అయిపోవాలి అనుకుంటే మీరు ఏ బోర్డు అప్లై చేసిన అనవసరం, మీరు ఏ కేటగిరీ అయినా అనవసరం, మీరు CBT 2 కి క్వాలిఫై అవ్వాలి అంటే మీకు 70+ మార్క్స్ వచ్చినట్టయితే మీరు హ్యాపీగా CBT 2 కి వెళ్ళిపోతారు. ఓకే, CBT 1 క్రాక్ చేసేసినట్టే. మీ కేటగిరీ అనేది కూడా పక్కన పెట్టండి, నెంబర్ ఆఫ్ పోస్ట్ ఇవేమీ అక్కర్లేదు. ఓకే, ఏ బోర్డు అయినా పర్వాలేదు, మీరు 70+ వచ్చిందా ఖచ్చితంగా మీరు CBT 2 కి వెళ్ళిపోతారు. ఓకే, ఒకవేళ సేఫ్ కట్ ఆఫ్ పాయింట్ ఏంటి అంటే బోర్డు కేటగిరీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఏ బోర్డు అయినా సరే సేఫ్ అంటే ఛాన్సెస్ అంటే మోర్ ఛాన్సెస్ మీరు CBT 2 కి క్వాలిఫై అవడానికి మోర్ ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయంటే మీరు మినిమం 65+ మార్క్స్ స్కోర్ చేస్తే ఉంటాయి. అండ్ అదే బేస్డ్ ఆన్ ప్రీవియస్ కట్ ఆఫ్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ అన్ని బోర్డ్స్ లో కూడా ఏవో కొన్ని 1-2 బోర్డ్స్ లో తప్ప మాక్సిమం అన్ని బోర్డ్స్ లో కూడా 65+ వస్తే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయిపోతున్నారు అనమాట. ఓకే, సో చూడండి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ టైం ముంబైలో 4 lakhs అప్లికేషన్స్ ఉన్నాయి, సికింద్రాబాద్ లో 4 lakhs అప్లికేషన్స్ ఉన్నాయి. ఈసారి కూడా మీరు అన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే మోర్ దాన్ 4 lakhs or 5 lakhs అప్లికేషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి కూడా. సో కట్ ఆఫ్స్ అనేవి ఈ విధంగానే ఉంటాయి. మీరు ఏ కేటగిరీ అయినా అనవసరం, మీరు 65+ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో 65 మార్క్స్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు. మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సో ఇంకొక 2-3 months లో మనకి CBT 1 ఎగ్జామినేషన్ అనేది షెడ్యూల్ చేయొచ్చు. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు డెడికేటెడ్ గా కమిట్మెంట్ తో ప్రిపేర్ అయినట్టయితే CBT 1 క్రాక్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కాంపిటీషన్ ని తట్టుకొని మీరు క్రాక్ చేయాలంటే ఎగ్జామినేషన్ సో డెడికేటెడ్ గా మీరు ప్రిపేర్ అవడం ఒకటే మార్గం. సో ఒక మంచి షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోండి, 1 by 1 కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోండి. మ్యాథ్స్ లో ఒక 30 టాపిక్స్ ఉంటాయి, రీజనింగ్ లో ఒక 30 టాపిక్స్ ఉంటాయి. ఈ 60 టాపిక్స్ నుంచి 55 మార్క్స్ వస్తాయి, వెయిటేజ్ ఉంది కాబట్టి. సో 1 by 1 టాపిక్ కాన్సెప్ట్ బిల్డ్ చేసుకొని సో మనకి ఇక్కడ మనం సజెస్ట్ చేసిన బెస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఉండండి. సాల్వ్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ కూడా చేయండి, మాక్ ఎగ్జామినేషన్స్ రాయండి. మాక్ ఎగ్జామినేషన్స్ రాసినట్టయితే మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ RRB JEE CBT 1 ఎగ్జామినేషన్. ఓకే, ఎవరైతే CBT 1 ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసారో CBT 2 కి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటే వీఆర్ లాంచింగ్ ఏ కోర్స్. ఓకే, ఎస్పెషల్లీ మెకానికల్ అండ్ ట్రిపుల్ స్టూడెంట్స్ కి మనం ఒక కోర్స్ అయితే లాంచ్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మన కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేసినట్టయితే నేను ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేసినట్టయితే మిమ్మల్ని అడ్రస్ చేస్తాం. ఓకే, మీరే బుక్స్ ఫాలో అవుతున్నారు కూడా మా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. సో మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం CBT 2 ఎగ్జామినేషన్ కి ద బెస్ట్ చాయిస్ బుక్స్ ఏంటి బ్రాంచ్ వైజ్ గా అనేది ఖచ్చితంగా వీడియో చేస్తాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఉండండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ స్టే ట్యూన్డ్ టు ఈసెట్ పోర్టల్.